ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 41వ అధ్యాయము 12వ వచనం. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు. దేవుని వాగ్దానం ఇక్కడ మనతో సెలవిచ్చుచున్నది. ఎవరైతే నీతో యుద్ధము చేస్తారో వారు మాయమైపోతారు అనే దేవుని మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. కారణమే లేకుండా మన మీద పగబెట్టుకునేటువంటి వారు పెరిగిపోతూ ఉంటారు. స్వార్థికులను బాధించాలన్నటువంటి చెడు ఆలోచన కలిగినటువంటి మనుషులు ఈ దినాల్లో పెరిగిపోతూ ఉన్నారు. ఎందరో దైవజనులు ఈ లోకాన్ని ప్రేమించి, మనుషులను ప్రేమించి, పాపముల నుండి వారిని విమోచించాలని దేవుని రక్షణ సత్య సువార్తను వారు ప్రకటిస్తూ ఉండగా, ఏదో వారు మతాన్ని మార్చేటువంటి మనుషులని చెప్పి కారణమే లేకుండా వారి మీద దౌర్జన్యము చేయడము, వారిని కొట్టేటువంటి వారిని, హింసించేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాగ్దానము అట్టి వారందరికీ ఆదరణగా ప్రభు చెప్పే మాట, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు. రష్యా దేశంలో వన్య అనేటువంటి ఒక యవనస్తుడు ఉండేటువంటి వాడు. వన్య భక్తి కలిగిన ఒక బాప్టిస్టు కుటుంబానికి చెందినటువంటి వాడు. అతడు చిన్న వయసులో నుండి దేవుని మీద నమ్మకము, విశ్వాసము కలిగినటువంటి వాడై జీవించాడు. తన శరీరాన్ని ఎప్పుడు కూడా అతడు అపవిత్రపరుచుకున్నవాడు కాదు. దేవునికి నమ్మకమైన బిడ్డగా జీవించాడు. అయితే ఆ దినాల్లో రష్యాను పాలించినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వము బలవంతముగా అతన్ని రెడ్ ఆర్మీలో చేర్చి దేవుడే లేడని చెప్పమని అతన్ని చిత్రహింసలకు గురి చేశారు. అతని దేహాన్ని అపవిత్రపరచాలని అతనికి మత్తు పదార్థాలను త్రాగించడానికి ప్రయత్నం చేసినారు. అయితే వన్య దేవుని మీద నమ్మకంతో అలాంటి చెడు కార్యములకు చోటీయక యేసు సజీవముగా ఉన్నాడని అందరికీ సాక్ష్యము చెప్పాడు. ఒక రాత్రంతా మంచు పడేటువంటి రోజులో అతన్ని ఆ మంచులో నిలిపి అతని పై మిలిటరీ అధికారి అతని బహుగా కొట్టి హింసించి వివస్త్రధారణిగా చేసి ఎంతో భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురి చేశాడు. వన్య బాధలన్నిటిని భరించి తన ప్రాణాన్ని వదిలి హతసాక్షిగా రష్యా దేశం కొరకై తన ప్రాణమును పెట్టాడు. దేవుని బిడలారా, తర్వాత కాలంలో రష్యా దేశంలో అనేకమైనటువంటి మార్పులు ఇచ్చి కమ్యూనిస్టు ప్రభుత్వమే కనిపించకుండా పోయినది. వన్యాను హింసించినటువంటి ఆ అధికారి తర్వాత కాలంలో మతి స్థిమితము తప్పినటువంటి వాడై, పిచ్చివాడై అతడు బహుఘోరమైనటువంటి మరణమును సంధించాల్సి వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని పని చేయుచున్న వారులారా, విశ్వాసములో స్థిరముగా ఉండి దేవుని నీతి కొరకై నిలబడిన వారులారా, ఏ కారణం లేకుండా శత్రువులు మీ మీద చెలరేగినా భయపడకండి. నీతో యుద్ధము చేయువారు మాయమైపోతారన్న దేవుని వాగ్దానము తప్పక నెరవేరుతుంది. మన యుద్ధము మోకాళ్ళ యుద్ధమే. ప్రార్థించండి, ప్రభు మీద నమ్మకాన్ని ఉంచండి. ప్రభు గొప్ప కార్యములను చేసి సువార్తను ఆటంకపరిచేటువంటి వారందరూ సిగ్గుపడిపోవునట్లుగా ఆటంకపు గోడలన్నిటినీ ఆయన తుత్తినీములుగా చేసి విశ్వాస వీరులకు విజయమును అనుగ్రహించేటువంటి దినము సమీపముగా ఉన్నది. నీతో యుద్ధము చేయువారు
మాయమైపోతారు. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోతారని చెప్పిన నీ వాగ్దానం నీ బిడల పట్ల నెరవేర్చి వారికి విరోధముగా ఉన్న వారిని చెదరగొట్టమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.